ఈ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, ట్రెంట్, మారుతి సుజుకి, ఐచర్ మోటార్స్, M&M షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా టీసీఎస్, అదానీ పోర్ట్స్, HVL, అదానీ ఎంటర్ప్రైజెస్, నెస్లే షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రజెంట్ మార్కెట్ చూస్తే నిఫ్టీ 50 24,789 దగ్గర కొనసాగుతోంది, 62 పాయింట్ల నష్టంతో. ఇటు బీఎస్ఈ సెన్సెక్స్ 81,350 దగ్గర కొనసాగుతోంది, 231 పాయింట్ల నష్టంతో. నిఫ్టీ 500 22,908, తర్వాత బ్యాంక్ నిఫ్టీ 55,748 స్వల్ప లాభాలతో 30 పాయింట్ల లాభంతో ముందుకు వెళ్తా ఉంది. నిఫ్టీ ఐటీ 29,042 దగ్గర కొనసాగుతోంది. ఇక మార్కెట్ కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్ కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ అక్కడ రాస్తే మనతో పాటు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ శేషు గారు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. శేషు గారు. నమస్తే సార్, నిన్న కూడా మార్కెట్లు కొంచెం అట్లాగే కనిపించాయి, ఫ్లాట్ గా, ఒడిదుడుకుల్లో ఆ విధంగా. సో మొన్న మార్కెట్లు బాగుండాలి, సో ఈ రోజు కూడా సేమ్ అదే పరిస్థితి కనిపిస్తోంది. కొంచెం బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా కొన్ని పాయింట్స్ 33 పాయింట్ల లాభంతో లైట్ గా అట్లా ముందుకెళ్తా ఉంది. నిన్న ఐటీ కూడా అట్లాగే ఉండాలి, ఐటీ కొంచెం బాగానే ఉండే నిన్న. ఏంటి సార్ మార్కెట్లు మళ్ళీ ఈ విధంగా కావడానికి కారణం ఏంటి? మార్కెట్స్ లో లాస్ట్ అంటే 1 మంత్ ట్రెండ్ కానీ గమనిస్తే అబ్జర్వ్ ఫ్లాట్ గా ఉన్నాయి. సో పెద్దగా మార్కెట్ లో ఎయిదర్స్ అంటే నిఫ్టీ పరంగా బిగ్ మూవ్ అయితే మనకి చూడలేదు. నేను అనుకోవడము నెక్స్ట్ రానున్న రోజుల్లో అంటే అట్లీస్ట్ ఒక 1 వీక్ అట్లా కూడా నిఫ్టీ ఇదే విధమైన ట్రెండ్ అనేది ఉండే అవకాశాలు ఉన్నాయి. సో క్లోజర్ గా లాస్ట్ 1 మంత్ ట్రెండ్ కానీ గమనిస్తే నిఫ్టీని క్లోజర్ గా 25,000 కి వెళ్ళినప్పుడల్లా కూడా మనకి కొంతమేర ప్రాఫిట్ బుకింగ్ అనేది రావడం చూసాము. ఒక 4-5 రోజుల క్రితం 25,000 పైన నిఫ్టీ సస్టైన్ అయింది, 2 డేస్ పైన ఉంది. ఇంకా ముందుకు వెళ్తుంది అనుకున్న టైంలో ఒకసారి అటు జియో పొలిటికల్ టెన్షన్స్ నిఫ్టీని కిందకి తీసుకురావడం చూసాము. సో ప్రస్తుతానికి నిఫ్టీ గాని గమనిస్తే నిఫ్టీకి 25,000 దగ్గర బాగా ప్రాఫిట్ బుకింగ్ జోన్ గా చెప్తాను. బాగా రెసిస్టెన్స్ అనేది అక్కడ ఫేస్ చేయొచ్చు. డౌన్ సైడ్ కనుక గమనిస్తే ఇప్పుడున్న లెవెల్ ఏదైతే ఉందో ఇదే లెవెల్ అంటే 24,000 ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే 24,700 అనేది ఈ జూన్ సిరీస్ కి సపోర్ట్ గా యాక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ 24,700 బ్రేక్ అయితే మాత్రం ఆల్రెడీ 24,200 లెవెల్స్ కూడా నిఫ్టీ టెస్ట్ చేయొచ్చు అనమాట. సో కాబట్టి ఏంటంటే 24,700 అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి నిఫ్టీ పరంగా. ఇక ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే బాగా మెజారిటీ స్టాక్స్ ఈ రోజు ప్రాఫిట్ బుకింగ్ అనేది చూస్తున్నాము. కాబట్టి నెక్స్ట్ ఫ్యూ డేస్ లో కూడా ఇదే విధమైన ట్రెండ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే స్టాక్స్ స్పెసిఫిక్ ప్రాఫిట్ బుకింగ్ అనేది ఉండవచ్చు. బట్ ఓవరాల్ గా మాత్రం మార్కెట్స్ ఒక కన్సాలిడేషన్, దీని ఏమంటామంటే కన్సాలిడేషన్ అంటామండి. ప్రస్తుతానికి ఈ కన్సాలిడేషన్ అనేది కొనసాగవచ్చు బిట్వీన్ 24,700 అండ్ 25,100 ఈ మధ్యలో నిఫ్టీ ఉండడానికి అవకాశం ఉందండి. రైట్ సార్, మీతో మాట్లాడడానికి శివారెడ్డి గారు ఉన్నారు సార్ కాలర్. శివారెడ్డి గారు నమస్కారం సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ మాట్లాడండి సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. శివారెడ్డి గారు గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి సార్. నా పోర్ట్ఫోలియోలో అన్ని స్టాక్స్ బాగానే ఉన్నాయి సార్. ఒక తేజస్ నెట్వర్క్స్ మాత్రం కొంచెం హ్యూజ్ లాస్ లో ఉంది సార్, ఒక 30% లాస్ లో ఉంది సార్. అంటే 1140లో నేను కొన్నాను సార్. 1400 వచ్చినా కానీ అప్పుడు ఎగ్జిట్ కాలేకపోయాను. అప్పుడున్న ఫండమెంటల్ ప్రకారం ఎగ్జిట్ కావాలనిపించలేదు సార్. ఇప్పుడు ఫ్యూచర్ ఏంటి సార్ తేజస్ నెట్వర్క్స్? అంటే పెట్టుకోమంటారా లేకపోతే ఎగ్జిట్ అవ్వమంటారా సార్? తేజస్ నెట్వర్క్ ని ప్రస్తుతానికి మీరు హోల్డ్ చేయండి అండి. మీరు అన్నట్టుగా లాస్ట్ అంటే మరి ముఖ్యంగా లాస్ట్ క్వార్టర్ కానీ గమనిస్తే, అంటే మొన్న వచ్చిన క్వార్టర్ కానీ గమనిస్తే బాగా డిసప్పాయింట్మెంట్ చూసాము నెంబర్స్ లో. సో దాని కారణంగా స్టాక్ బాగా కరెక్ట్ అయింది. సో అక్కడ నుంచి నిఫ్టీ పెరిగింది, తర్వాత మెజారిటీ స్టాక్స్ కూడా పార్టిసిపేషన్ ఉంది. బట్ తేజస్ నెట్వర్క్ విషయానికి వస్తే పార్టిసిపేషన్ మనకి లేదనమాట. సో ప్రస్తుతానికి ఉంచండి. మనం ఒక క్వార్టర్ బేస్ చేసుకొని కంప్లీట్ గా ఎగ్జిట్ అనేది తీసుకోకూడదు. అంటే కంపెనీ ఫండమెంటల్స్ పరంగా, ఫ్యూచర్ పరంగా, మరి ముఖ్యంగా ఫ్యూచర్ పరంగా బాగుందండి. రీసెంట్ గా కూడా మీరు చూసే ఉంటారు, ఆర్డర్స్ కూడా బాగా రావడం అనేది చూసే ఉంటారు. కాబట్టి నేను లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే, అంటే అట్లీస్ట్ ఒక 2 to 3 years మీరు ఉండగలిగితే
మీకు కరెంట్ లెవెల్స్ నుంచి ఇంకో కొంత మీకు అప్రిసియేషన్ రావడానికి, అంటే మీరు కొన్న రేట్ నుంచి దాటి ఇంకా మీకు మంచి ప్రాఫిట్ కూడా రావచ్చు. అయితే ఇంకా కొనుక్కోవాలా అంటే ఇప్పుడే కాదు, కొంచెం వెయిట్ చేయండి. నెక్స్ట్ కరెక్షన్స్ లో, అంటే ఈ కరెక్షన్స్ లో మీరు ప్రయత్నం చేయండి, కొంత కూడా యాడ్ చేసుకోండి. అంటే ఒకేసారి కాకుండా కొంత కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ లాంగ్ టర్మ్ మాత్రం నేను తేజస్ నెట్వర్క్ మీద పాజిటివ్ గా ఉన్నాను. రైట్ సార్, కిషన్ గారు ఉన్నారు కాలర్. కిషన్ గారు నమస్కారం. నమస్కారం అండి. శేషు గారు నమస్కారం. నా దగ్గర అమెరికా కాటన్ ఉన్నాయి సార్, 1440లో తీసుకున్నాను, కొద్ది లాభాల్లో ఉన్నాను. ఇంకొకటి గ్రీవ్స్ కాటన్ ఉన్నాయి సార్, 150లో తీసుకున్నాను, కొద్ది లాభాల్లో ఉన్నాను. లాంగ్ కోసం ఈ రెండు ఉంచుకోమంటారా, లాభం తీసుకోమంటారా? అంటే మీ ఉద్దేశము కంప్లీట్ గా ట్రేడింగ్ పరంగా అయితే ఆన్సర్ ఉంటుందంటే, ఇట్లా కాదు నేను ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే ఒక ఆన్సర్ ఉంటుంది. గ్రీవ్స్ కాటన్ రీసెంట్ నెంబర్స్ కానీ గమనిస్తే బాగా వచ్చాయని చెప్పొచ్చు అండి. చాలా టాప్ లైన్ గ్రోత్ బాగా ఇంప్రూవ్ అయింది. తర్వాత మార్జిన్స్ కూడా కొంచెం పెరిగాయి. కాబట్టి గ్రీవ్స్ కాటన్ కూడా ఉంచొచ్చు. చాలా ఏళ్ళ నుంచి ఇదే లెవెల్లో ఉంది. ఇక్కడ నుంచి కొంచెం గ్రీవ్స్ కాటన్ లో మనకి సస్టైన్ ర్యాలీ, గతంలో ర్యాలీస్ వచ్చినా కూడా గ్రీవ్స్ కాటన్ ఎలా ఉండేదంటే సస్టైన్ అయ్యేది కాదు. దానికి సపోర్ట్ చేస్తూ, అంటే నెంబర్స్ కూడా అంత గొప్పగా ఉండేవి కావు. బట్ ఇప్పుడు బేస్డ్ ఆన్ నెంబర్స్ గతంలో ఈ స్టాక్ మనం అవాయిడ్ చేయమని చెప్పాం. 158 ఇప్పుడు కాదు, 2 years బ్యాక్ అనమాట. సో చాలా సందర్భాలు అవాయిడ్ చేయమన్నాం. కాకపోతే ఇప్పుడు నెంబర్స్, బేస్డ్ ఆన్ నెంబర్స్ లాస్ట్ ఒక ఫ్యూ మంత్స్ గా దీని మీద పాజిటివ్ గా ఉన్నాం మేము. మీరు గ్రీవ్స్ కాటన్ కంటిన్యూ చేయండి. తర్వాత అంబికా కాటన్ లో మాత్రం ప్రాఫిట్ బుక్ చేసుకోండి. గ్రీవ్స్ కాటన్ లాంటి వదిలేయండి, అంబికా కాటన్ ని ప్రాఫిట్ బుక్ చేసుకోండి. రైట్ సార్, కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి సార్. సత్యనారాయణ మూర్తి గారు అడుగుతున్నారు, కోల్ ఇండియా 400 లో ఉందంట, తర్వాత ఓఎన్జీసీ 270లో, ఎన్టీపీసీ 370లో, హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ అని అడుగుతున్నారు. ఈ మూడు కోల్ ఇండియా, ఎన్టీపీసీ ఇవన్నీ కూడా పిఎస్సి కంపెనీస్, ఇవన్నీ కూడా డివిడెండ్ ఇచ్చే కంపెనీస్ అండి. స్లోగా ఉంటాయండి, మీకు స్లోగా ఉంటాయి. మీకు డివిడెండ్ కోసం అని మీరు చూస్తే మీకు టైం వేస్ట్ అయిపోతుంది కదా. కాబట్టి కొన్ని వీటికన్నా ఏంటంటే వేరే స్టాక్స్ లో వెళ్ళడం బెటర్ అండి. నా ఉద్దేశం ప్రకారం వేరే స్టాక్స్ లో మీరు పొజిషన్స్ తీసుకోవడం బెటర్. రైట్ సార్, శ్రీనివాస్ గారు ఉన్నారు కాలర్. శ్రీనివాస్ గారు నమస్కారం. శ్రీనివాస్ గారు, బిఎస్సి స్టాక్ ఉన్నాయండి, 2900 తీసుకున్నానండి. ఇప్పుడు షేర్ తగ్గింది, ఇప్పుడు ఏం చేయమంటారా? ఏ స్టాక్ అన్నారు? బిఎస్సి సార్. బిఎస్సి అండి. బిఎస్సి షేర్ తగ్గింది, ఏం చేయాలి అంతేనండి? 2080లో తీసుకున్నారంట. ఓకే, ఏంటి తగ్గింది? బిఎస్సి అనేది మొనోపలి అండి. పెరిగింది కూడా, కింది అంటే ఇక ఆబ్వియస్ గా అది ఎక్కడి నుంచి పెరిగింది అనేది మీరు చూడండి. అప్పుడు ఎక్కడ ఉండేది, లిస్టింగ్ అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. మనకి 2020కి ముందు ఇది 50 రూపాయలు ఉండేదండి, 52 రూపాయలు ఉండేది. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, 55 రూపాయల నుంచి 2800కి వెళ్ళింది, 3000 దాకా వెళ్ళింది. సో ఆబ్వియస్ గా పెరిగింది, అంత పెరిగింది కాబట్టి ఇంకా కనెక్షన్స్ ఇందులో రావడానికి అవకాశం ఉన్నాయి. అట్ ద సేమ్ టైం రెవెన్యూస్ పరంగా కానీ గమనిస్తే చాలా బ్రహ్మాండంగా, మరీ ముఖ్యంగా మీకు అందరికి తెలిసే ఉంటుంది, కోవిడ్ తర్వాత మన ఇండియాలో భారీ మార్పు వచ్చింది. చాలా మంది రీటైల్ ఇన్వెస్టర్స్ అకౌంట్స్, డిమాట్ అకౌంట్స్ ఓపెన్ చేయడం చూస్తున్నాము. అది ఇటువంటి కంపెనీస్ కి, ఎన్ఎస్సి కావచ్చు, బిఎస్సి కావచ్చు, అదేవిధంగా సిడిఎస్ఎల్ కావచ్చు, ఇటువంటి వాటికి బాగా పాజిటివ్ ఆన్సర్ అనమాట. ఇక ఓవరాల్ గ్రోత్ కంపేర్ చేసుకుంటే గ్రోత్ బాగుంది. ఇక గతంలో కన్నా బిఎస్సి గ్రోత్ చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే బిఎస్సి బాగా క్యాష్ రిచ్ కంపెనీ అండి, క్యాష్ రిచ్ కంపెనీ. అది ఇప్పుడు లెవెల్స్ లో మాత్రం బాగా ఎక్స్పెన్సివ్ అని చెప్పొచ్చు. ఇంకో కొంతమేర మనకి ఈ స్టాక్ లో ప్రాఫిట్ బుకింగ్ కొనసాగవచ్చు, కొన్ని రోజులు ఇది కిందకి రావడానికి అవకాశం ఉంది. రైట్ సార్, కొన్ని కామెంట్స్ ఉన్నాయి సార్. తుమ్మటి శ్రీనివాసరావు గారు అడుగుతున్నారు, మహాలక్ష్మి ఫ్యాబ్రిక్స్ 500 షేర్స్ ఉన్నాయంట 35లో, తర్వాత ఎస్ఎస్డిఎల్ 200 షేర్స్ ఉన్నాయంట 110లో, ఏం చేయమంటారో అడుగుతున్నారు ప్రజెంట్ పొజిషన్ లో. మహాలక్ష్మి ఫ్యాబ్రిక్స్ చాలా 5% ఈ రోజు కూడా డౌన్, అంటే ఇంకా 52 వీక్ లోపు వచ్చింది. ఎందుకు కొన్నారో తెలియదు. ఇటువంటి స్టాక్ జోలికి వెళ్ళకూడదు అంటే ఇక చేసేది. ఎంతలో కొన్నారండి మహాలక్ష్మి ఫ్యాబ్రిక్స్? ఇది 35లో సార్. ఎగ్జిట్ కానండి ఇప్పుడు పెద్దగా, అంటే ఎగ్జిట్ కావడానికి కూడా అవకాశం లేదు. సీలింగ్ డౌన్ సైడ్ ఫ్రీజ్ అయిపోయింది. ఇప్పుడు జోలికి వెళ్ళకండి.
నా సలహా ఏంటంటే ఇప్పుడు కంపెనీస్ కొనాకండి అసలు ఫస్ట్. ఓకే, రైట్ సార్. మోహన్ గారు ఉన్నారు కాలర్. మోహన్ గారు నమస్కారం. నమస్తే శశి గారు. మాట్లాడండి. నమస్తే అండి మోహన్ గారు. సార్ ఈ విశాల్ మెగా మార్ట్ ఒకటను సిగాచి ఇండియా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ కోసం కొనుక్కోవచ్చా అండి ఈ రేట్లో? విశాల్ మెగా మార్ట్ ఈ మధ్య బాగా విశాల్ మెగా మార్ట్ బాగా హైప్ అనేది ఉందండి. చాలా అంటే బిజినెస్ లేదా బిజినెస్ ఉంది, బిజినెస్ లేదని కాదు. అట్ ద సేమ్ టైం బిజినెస్ తో పాటు ఈ హైప్ కూడా బాగా, అంటే అందరూ విశాల్ మెగా మార్ట్ మీద బాగా పాజిటివ్ ఉండడం చూస్తున్నాం. అయితే మనకి ఫ్యూచర్ లో అంటే ఇప్పుడు వరకు అంతా ఓకేనండి. ఇప్పటి వరకు ఈ విశాల్ మెగా మార్ట్ లేకపోతే ఇటువంటి అంటే రీటైల్ కంపెనీస్ కి విమార్ట్ రీటైల్ ఇవన్నీ కూడా ప్రస్తుతానికి ఓకే. కాకపోతే వస్తున్న ఈ ఆన్లైన్ ఉందో అంటే ఈ కామర్స్ ఏదైతే ఉందో ఇది బిగ్గెస్ట్ అంటే దాంట్లో ఉన్న గ్రోత్ వీళ్ళకి లేదు, అది వేరే విషయం. బట్ ఈ బిజినెస్ అంతా కూడా మనకి షిఫ్ట్ కావాలని చూస్తున్నాం. చాలా మేజర్ షిఫ్ట్ అనేది మనం ఇండియాలో చూస్తున్నాం అండి. సో దాన్ని ఫేస్ చేసుకొని అంటే ఆపరేషన్ తట్టుకొని ఇవి ఎలా వెళ్తాయని చూడాలి. ప్రస్తుతానికి బాగానే ఉంది, బట్ నేను అంత రిస్క్ ఎక్కువ ఉంటుందండి. అంత మరీ అంత పాజిటివ్ అయితే ప్రస్తుతానికి ఈ లెవెల్స్ లో నేను లేను. కాబట్టి విశాల్ మెగా మార్ట్ ఆల్రెడీ కొట్టే ఉంచండి, కొంచెం నువ్వు హైస్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇంకా సిగాచి విషయానికి వస్తే సిగాచి ఇండస్ట్రీస్ విషయానికి వస్తే అంటే ప్రస్తుతానికి ఇది హోల్డ్ చేయండి. సిగాచి ఇండస్ట్రీస్ మాత్రం ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. ప్రెసెంట్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మనతో పాటు శేషు గారు ఉన్నారు. శేషు గారు మీతో మాట్లాడడానికి సతీష్ గారు ఉన్నారు సార్ కాలర్. సతీష్ గారు నమస్కారం. నమస్కారం అండి. మీ డౌట్ అడగండి. శేషు గారు నమస్తే సార్. నమస్తే సార్, నా దగ్గర జిఈ షిప్పింగ్ ఉన్నాయి 1300 దగ్గర. అది బాగా లాస్ట్ లో ఉంది, పర్ఫార్మ్ చేయట్లేదు. దాని నుంచి బజాజ్ ఫైనాన్స్ షిఫ్ట్ కమ్మంటారా లాంగ్ టర్మ్ కోసం? జిఈ 1300 దగ్గర ఉన్నాయండి. 1300 దగ్గర ఉన్నాయి సార్. దాని నుంచి బజాజ్ ఫైనాన్స్ షిఫ్ట్ అనుకుంటున్నా. రైట్ అండి. అంటే ఒక కంప్లీట్ గా సెక్టార్ పరంగా కానివ్వండి, అన్నిటి పరంగా కానీ అంటే ఐ మీన్ ఇది జీ షిప్పింగ్ వేరు, బజాజ్ ఫైనాన్స్ వేరు. బట్ ఏది అయినప్పుడు కూడా మీరు అడిగిన దానికి ఆన్సర్ చెప్పాలి అంటే మీరే చూస్తుంటారు, ఏం పెద్ద పెరగటం లేదు. ప్లస్ రిజల్ట్ పరంగా కూడా ఏం అంత గొప్పగా లేదు. కాబట్టి మంచి నిర్ణయమే. జీ షిప్పింగ్ లో మీరు ఉండి టైం వేస్ట్ చేసుకోవడం కన్నా వేరే స్టాక్ వెళ్ళడం బెటర్. బజాజ్ ఫైనాన్స్ గతంలో చాలా మంది జియో ఫైనాన్స్ గురించి నేను అడిగిన అందరూ జియో అప్పుడు నేను చెప్పాను, దానికన్నా బజాజ్ ని కొనుక్కోవచ్చు, బజాజ్ ఫైనాన్స్ ని కొనుక్కోవచ్చు అని చెప్పాము. ఆ స్టాక్ అక్కడి నుంచి బాగా పైకి రావడం చూసాము. అయితే ఈ టైంలో కాకుండా మీరు కొంచెం ఆగండి బజాజ్ ఫైనాన్స్. దీనికన్నా పనిచేయండి మీరు. పూనావాలా అని ఉంటుంది, పూనావాలా ఫిన్కార్ప్ ఉంటుంది. దాన్ని మీరు ఒక లాంగ్ టర్మ్ కోసం 2 నుంచి 3 ఏళ్ల కోసము కొనుక్కోండి. ఎక్కువ రిటర్న్స్ మీకు రావడానికి అవకాశం ఉంటుంది. సో నా ఉద్దేశం ప్రకారం బజాజ్ ఫైనాన్స్ కన్నా పూనావాలా బజాజ్ ఫైనాన్స్ కొనుక్కోండి. కాకపోతే రీసెంట్ గా మీరు చూసారు, ఈ కార్పొరేట్ యాక్షన్ బాగా న్యూస్ వచ్చింది, తర్వాత పెరిగింది, తర్వాత ఇప్పుడు కొంచెం ఆగింది. న్యూస్ అంతా అయిపోయింది అనమాట. ఇప్పుడు ఏంటి అంటే ఇంకా కొంచెం కన్సాలిడేట్ కొంచెం కిందకు వస్తుంది. కాబట్టి ఈ టైంలో ఏంటంటే మనం ఆగాలి, ఫ్రెష్ బయింగ్ వద్దు. దానికన్నా పూనావాలా వైపు వెళ్ళం బెటర్. సార్ బాలయ్య గారు ఉన్నారు కాలర్. బాలయ్య గారు నమస్కారం. నమస్తే సార్. రైట్, మీ డౌట్ అడగండి. శేషు గారు ఉన్నారు. సార్ హెచ్ఎల్వి లిమిటెడ్ 2750లో కొన్నాను సార్. ఒకసారి స్టాక్ నేను చెప్పరా? హెచ్ఎల్వి లిమిటెడ్, హోటల్ లీలా వెంచర్. హెచ్ఎల్వి లిమిటెడ్ సార్. హెచ్ఎల్వి లిమిటెడ్ 2750లో కొన్నాను. తర్వాత ఓరియంట్ పేపర్ 3650లో కొన్నాను. 5లో అమ్ముకోలేకపోయాను. ఆ రెండు గురించి చెప్తారా? ఇంకో స్టాక్ ఏమన్నారండి? ఓరియంట్ పేపర్ కొన్నాను. హెచ్ఎల్వి లిమిటెడ్ వచ్చేసి 13.4లో ఉంది ప్రజెంట్, అంతేనండి? మీరు ఏంటి అంటే ఓన్లీ 30 రూపాయలు 40 రూపాయలు ఉన్నాయి కదా, ఇవి డబల్ అయిపోవడం చాలా ఈజీ, 4 అయిపోవడం చాలా ఈజీ అని చెప్పి కొన్నారు. మీరు చూసే ఉంటారు, ఇవన్నీ కూడా వన్ సైడెడ్ డౌన్ ట్రెండ్ అనేది. అంటే వన్ సైడ్ అంటే కనీసం
అంటే ఒక రోజు ఒక వారం రోజులు పడితే ఒక రోజు పెరగడం అట్లా కూడా లేదండి. కంప్లీట్ గా ఇవన్నీ కూడా వీటి గురించి చెప్పడానికి కూడా ఏం లేదండి. పెద్ద నేను ఏం పాజిటివ్ గా మనకి ఏం కనపడలేదు ఈ స్టాక్స్ మీద. బెటర్ ఏంటంటే ఎగ్జిట్ తీసుకోండి, ఈ రెండు కూడా ర్యాలీస్ లో ఎగ్జిట్ కాండి. ఇటువంటి ఈసారి అయినా సరే ఇటువంటి స్టాక్స్ కి వెళ్ళాకండి. మంచి కంపెనీస్ ఎన్నో ఉన్నాయి. మీకు ఏదో ఇటువంటి చిన్న స్టాక్స్ ఏదో ఒక దాంట్లో మీరు చూస్తారు 10 రూపాయలు 100 రూపాయలు ఎండం అని చూస్తుంటారు. ఆ విధంగా చూసి ఎమోషనల్ లో మీరు తీసుకుంటారు. అంతేగాని అసలు ఏంటి బిజినెస్ ఏంటి, ఓరెంట్ పేపర్ బిజినెస్ ఎలా ఉంది, టోటల్ రిలయన్స్ పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా మీరు ఆలోచించారు. ఓన్లీ మీరు థింక్ ఏంటంటే 20 రూపాయలు 30 రూపాయలు ఉంది కదా అందుకు కొనాలి అని అందుకుంటుంటారు. కానీ 20 రూపాయలు 30 రూపాయలు కాదంటే దాని వెనకాల బిజినెస్ ఏంటి అవన్నీ చూడాలి. బట్ ఏదేమైనప్పుడు కూడా రెండు కూడా గొప్ప స్టాక్స్ అయితే కాదు. కాబట్టి బెటర్ ఏంటంటే ఎగ్జిట్ తీసుకొని మంచి కంపెనీస్ లోకి మారండి. రైట్ సార్, ఉదయ్ శంకర్ గారు ఉన్నారు కాలర్. ఉదయ్ శంకర్ గారు నమస్కారం. నమస్తే సార్. నమస్తే సార్. అట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ లో అనంతరాజ్ అండ్ సిజీ పవర్ షేర్స్ తీసుకోవచ్చా సార్? సార్ అనంతరాజ్ అనంతరాజ్ అండ్ సిజీ పవర్ అనంతరాజ్ ఈ రెండు ప్రెసెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చు అని అడుగుతున్నారు సార్. అనంతరాజుని అయితే అవాయిడ్ చేయండి, సిజీ పవర్ అయితే మీరు కొనండి. సిజీ పవర్ స్లోగా ఉంటుంది, అయినా సరే మీరు ప్రస్తుతం ఉన్న రేట్ లో బయింగ్ స్టార్ట్ చేయొచ్చు. ఎక్స్పెన్సివ్ స్లోగా ఉంటుంది, ఎక్స్పెన్సివ్ అయినా సరే లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే స్లోగా మీరు సిజీ పవర్ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. రైట్ సార్, కొన్ని కామెంట్స్ ఉన్నాయి. ఆనంద్ కుమార్ గారు అడుగుతున్నారు సార్, డెంటా వాటర్ ప్రెసెంట్ ప్రైస్ లో షార్ట్ టర్మ్ కోసం బై చేయొచ్చా అంటున్నారు. ప్రెసెంట్ అయితే 285 లో ఉంది సార్. ఏ స్టాక్ అన్నారు? డెంటా వాటర్ ఇన్ఫ్రా సొల్యూషన్స్ లిమిటెడ్. ఓకే, డెంటా వాటర్. ఓకే, అవును సార్. వాటర్ థీమ్ వద్దండి, ఇది చాలా గందరగోళమైన ఇటువంటి స్టాక్ జోలికి వెళ్ళాకండి, వదిలేయండి. మీరు వాటర్ థీమ్ అని వాటర్ థీమ్ లో ఇన్వెస్ట్ చేయడం ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. బట్ ప్రస్తుతానికి అయితే డెంటా వాటర్ ఇన్ఫ్రాని అవాయిడ్ చేయమని చెప్తాను. ఇవన్నీ పెరగొచ్చేయమండి. బట్ రిస్క్ మీకు రివార్డ్ రేషియో చూసుకుంటే రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. రివార్డ్ కూడా ఉండొచ్చు, ఉండకపోదని కాదు. బట్ ఇవన్నీ కూడా ఏదంటే లాటరీ లాంటివి అనమాట. దెర్ ఇస్ నో గ్యారంటీ. వస్తే రావచ్చు, పోతే పోవచ్చు, అట్లా ఉంటాయి. సో పెరిగేటప్పుడు ఎంత హైకి వెళ్తే ఎంత ముందుకు వెళ్తుందో చెప్పలేము, పడేటప్పుడు కూడా ఎంత కిందకి వెళ్తాయో చెప్పలేము. కాబట్టి ఇవన్నీ కూడా ఇటువంటి స్టాక్ జోలికి వెళ్ళకపోవడం మంచిది. రైట్ సార్, మహమ్మద్ గారు ఉన్నారు. మహమ్మద్ గారు నమస్కారం అండి. సార్ నమస్తే. అడిగండి, డౌట్ అడగండి. శేషు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ అనంతరాజు బెల్ ఈ రేట్ లో యాడ్ చేసుకోవచ్చు సార్. ఆల్రెడీ 5 షేర్స్ ఉన్నాయి, ప్రాఫిట్ లో ఉన్నాను. ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా లేకపోతే ఇంకా యాడ్ చేసుకోవచ్చు సార్ ఈ రేట్ లో? అనంతరాజు ఫ్రెష్ యాడ్ అవుతుంది. ఉన్న పొజిషన్స్ నే మీరు ఎగ్జిట్ తీసుకోండి. ఉన్న పొజిషన్స్ లోనే మీరు ఎగ్జిట్ కావడం ప్రయత్నం చేయండి. కొంత ర్యాలీస్ లో బయటపడండి, అంతేగాని ఫ్రెష్ గా బయింగ్ అనంతరాజులో వద్దు. డెల్ కూడా అడిగారు సార్. డెల్ అవును సార్. డెల్ అంటే డెల్ లేదండి, బిహెచ్ఎల్ లేకపోతే బిహెచ్ఎల్ అనుకుంటా. బిహెచ్ఎల్ సార్. బెల్ బిఈఎల్. బిఈఎల్. ఓకే, బిఈఎల్ అయితే మీరు ఉంచుకోనండి. అంటే ఇప్పుడు ఏంటి అంటే రీసెంట్ గా మనకి ఈ మధ్య చూస్తున్నాం జియో పొలిటికల్ గా అంతా, అంటే ఎక్కడ పట్టిన అన్ని దేశాల్లో వారు, యుద్ధము, తర్వాత మన రీసెంట్ గా ఇండియా పాకిస్తాన్ వారు, ఇవన్నీ చూసాము. సో దీంతో ఒకసారి ఇటువంటి కంపెనీస్ అన్ని బాగా పెరిగిపోయినాయి. దాంతో పాటు దీనికి సపోర్ట్ చేస్తూ రీసెంట్ నెంబర్స్ కూడా బాగున్నాయి. కాబట్టి ప్రస్తుతానికి బెల్ ఇక్కడే ఉండొచ్చు. కొంచెం కిందకు వస్తుందండి, అంటే ఇది ఎగ్జాక్ట్ గా బయింగ్ పాయింట్ కాదు. ఎందుకంటే భారత్ ఎలక్ట్రానిక్స్ కంపెనీకి ఏంటంటే 80% డిఫెన్స్ రిలేటెడ్ బిజినెస్ అనమాట. సో కాబట్టి డిఫెన్స్ మీద ఇంకా రానున్న రోజుల్లో మనకి ఇండియా స్పెండింగ్ కూడా ఎక్కువ కావచ్చు. కాబట్టి ఏంటంటే బాగానే ఉంటుందండి. కొన్ని పిఎస్యూ కంపెనీస్ లైక్ బిఈఎల్ కావచ్చు, హెచ్ఏఎల్ కావచ్చు, బిడిఎల్ కావచ్చు, ఇటువంటి వాటిలో ఏంటంటే బాగా కనెక్షన్స్ లో కొనుక్కోవచ్చు. రైట్ సార్, రవి గారు ఉన్నారు కాలర్. రవి గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ అడగండి. శేషు గారు ఉన్నారు. సార్ ఆర్కే ఫోర్జ్ ఒకటి సిబిఎస్ఎల్ ఇప్పుడు ఫ్రెష్ అంటే తీసుకోవచ్చండి? ఆర్కే పోల్ట్రీ. ఆర్కే ఫోర్జిన్. ఓకే.
అండ్ సిడిఎస్ఎల్. సిడిఎస్ఎల్ ఇంతకు ముందు మనం చెప్పినట్టుగా బిఎస్సి లాగా సిడిఎస్ఎల్ కూడా ఏంటంటే ఇది కంప్లీట్ గా స్టాక్ మార్కెట్స్ మీద ఆధారపడి ముందుకు వెళ్ళే స్టాక్. ప్లస్ వీటికి ఏంటంటే పెట్టుబడి మిగతా బిజినెస్ లో ఎలా ఉంటాయంటే పెట్టుబడి పెట్టాలి, పెట్టుకుంటూ పోవాలి, తర్వాత ఎప్పటికప్పుడు డైనమిక్స్ మారుతూ ఉంటాయి. బట్ వీటికి ఏంటంటే వీటికి డైనమిక్స్ ఉంటాయి, స్టాక్ మార్కెట్స్ బాగుంటాయి, బాగుంటాయి, ఇంతే సింపుల్. తర్వాత పెట్టుబడి అవసరం లేదు, తర్వాత వాల్యూమ్ పెరిగే కొద్ది మార్జిన్స్ పెరుగుతాయండి. ఇది బ్యూటీ ఏంటి అంటే వీటి సిడిఎస్ఎల్ కానివ్వండి, బిఎస్సి కానివ్వండి, రెవెన్యూస్ పెరిగే కొద్ది ఎందుకంటే స్టార్టింగ్ అదే పెట్టుబడి, అదే ఎంప్లాయీస్, కాస్ట్ అనేది ఉండదు. సో కాబట్టి ఏంటంటే ఇది కూడా అగైన్ మంచి కరెక్షన్స్ లో సిడిఎస్ఎల్ కొనుక్కోవచ్చు. తర్వాత రామకృష్ణ ఫోర్జింగ్ గురించి అడిగారు. రామకృష్ణ ఫోర్జింగ్ కూడా కరెంట్ అవర్స్ లో మీరు రీసెంట్ గా వీక్ గా ఉంది, నెంబర్స్ కూడా బాగలేవు, నెంబర్స్ బాగా రాలేదు, కాబట్టి ఇమీడియట్ గా ఈ స్టాక్ లో ట్రెండ్ అయితే ఉండదు. ఉన్న కూడా సస్టైన్ కాదు, బట్ ఓవరాల్ గా లాంగ్ టర్మ్ దృష్టిలో పెట్టుకుంటే రామకృష్ణ ఫోర్జింగ్ కూడా మీరు ట్రై చేయొచ్చు కరెక్షన్స్. రైట్ సార్, కొన్ని కామెంట్స్ ఉన్నాయి. మోహన్ కుమార్ రాజు గారు అడుగుతున్నారు, హిందుస్థాన్ జింక్ ఒకటి, ఆ తర్వాత విశాల్ మెగా మార్ట్, తర్వాత ఎలక్ట్రిక్ మార్ట్, ఈ మూడు ఎలక్ట్రిక్ మార్ట్ ఆఫ్ ఇండియా, ఈ మూడు తీసుకోమంటారని అడుగుతున్నారు సార్. విశాల్ మెగా మార్ట్ ఆల్రెడీ చెప్పామండి. హిందుస్థాన్ జింక్ అయితే అవాయిడ్ చేయండి. తర్వాత ఎలక్ట్రానిక్ మార్ట్ ఆఫ్ ఇండియా గురించి అడిగారు. అంటే ఎలక్ట్రానిక్ మార్ట్ ఆఫ్ ఇండియా అంటే ఇదండి మన బజాజ్ ఎలక్ట్రిక్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఉంది కదా అది. సో ఒకటండి, ఇప్పుడు ఎలా ఉందంటే బాగా వీటికి మార్జిన్స్ చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు పెరగడం స్టార్ట్ అయ్యింది ఈఎంఐ స్టాక్, అంటే ఈఎంఐ అంటే షార్ట్ గా. ప్రస్తుతానికి ఏంటంటే అంటే ట్రెండ్ అయితే డౌన్ ట్రెండ్ నుంచి అప్ ట్రెండ్ లోకి వచ్చిందండి, మొమెంటం అయితే స్టార్ట్ అయింది. ట్రై చేయొచ్చు ఈఎంఐ అంటే ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఆఫ్ ఇండియా ట్రై చేయండి. అట్ ద సేమ్ టైం ప్రాఫిట్ కూడా బుక్ చేసుకోండి, చాలా స్మార్ట్ గా ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎప్పటికప్పుడు నెంబర్స్ కూడా క్లీన్ గా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఇది ఏదైనా కూడా మరీ లాంగ్ టర్మ్ కాకుండా నెక్స్ట్ ఒక 1.5-2 years లో దీన్ని ఎగ్జిట్ తీసుకోవాలి. రైట్ సార్, థ్యాంక్ యూ శేషు గారు, మార్కెట్ కి సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్ న్యూస్. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి.